ఈ నెల 30న మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కనక వర్షం కురుస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడున ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి అంటే వచ్చే లోపండి ఈ వీడియో చూసిన ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకున్న కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు మీరు కోటీశ్వరులాగా మారిపోతారన్నమాట. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏంటంటే కనుక వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి నాడు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే మనకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఇంతటి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాలు, అలానే ఏ వస్తువులను తెచ్చుకోవాలనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే కనుక మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశుల కంటే కూడా ఈ యొక్క ఏకాదశి మాత్రమే కొన్ని వేల రెట్ల ఫలితాలని ఇస్తుందన్నమాట అని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఉత్తర ద్వారము నుండి అంటే దేవుణ్ణి దర్శించుకుంటాం. కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం మనము విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారాలు అంటే తెచ్చుకొని ఉంటాయి కదా, ఆ రోజు ఉత్తర ద్వారము నుండి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటాము. అలా దర్శించుకోవటం వల్ల ఏంటంటే కనుక పునర్జన్మ ఉంటుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం చెయ్యాలి. ఇక ఇలా చేస్తే మీకు ఏంటంటే కనుక నూతన సంవత్సరంలో అంతా కూడా మంచి జరుగుతుంది. స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. స్వామివారి యొక్క ఆశీస్సులతో కొత్త సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించటం, ఇంట్లో ఉపవాసం ఉండటం, పిండి దీపారాధన చేసుకోవటం, నిష్ట నియమాలతో ఏంటంటే కనుక స్వామివారిని పూజించటం ఇదంతా కూడా చెయ్యండి. అంటే ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఒకవేళ ఉండలేని పరిస్థితి ఉందంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి. అలానే కాకుండా ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం చెయ్యకండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక కటిక ఉపవాసం చేయాలని మనకు లేదు శాస్త్రాల్లో. అంటే పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తూ మనం ఏంటంటే భక్తి భావంతో ఉండాలన్నమాట. మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నమై ఉండాలి. అలా ఉంటే ఆ ఉపవాసం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది. కాబట్టి ఇలా ఉపవాసం ఉండండి. ఈ రోజు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం అంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. వెంకటేశ్వర స్వామిని ఏంటంటే కనుక తులసిమాలతో పాటు పిండి దీపము ఇదంతా కూడా పెట్టి చక్కగా ధూప నైవేద్యాలతో పూజించి తులసి కోటను కూడా పూజించండి. ఆ తర్వాత ఈరోజు మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో పసుపు అండి. పసుపు చాలా చాలా మంగళకరమైనదండి. పసుపు ఏంటంటే కనుక శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. పసుపు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడేది అని చెప్పొచ్చు. కాబట్టి మీరు అంటే మనం చెప్పుకున్న వస్తువులన్నీ ఏం తెచ్చుకోకండి, ఒక 2 వస్తువులు తెచ్చుకోండి. మీకు నచ్చిన వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏకాదశి మంగళవారం వచ్చింది కాబట్టి కొన్ని వస్తువులను తెచ్చుకోవటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కొన్ని వస్తువులకు ఏంటంటే పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వస్తువులు ఏంటంటే మన జీవితాన్ని మారిస్తే మనకు ఉండే ఇబ్బందిని తొలగించి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయన్నమాట. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా పసుపు మాత్రం తెచ్చుకోండి. పసుపు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈరోజు ఒక చిన్న ప్యాకెట్ అండి, అంటే నార్మల్గా 10 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వస్తుంది కదండి, చిన్నది, అది తెచ్చుకోండి. అది తెచ్చుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపుతోనే ఏంటంటే కనుక భగవంతుడిని అంటే వెంకటేశ్వర స్వామిని తదితర దేవతలను పూజించండి. అంటే పసుపుతో మనం బొట్టు పెట్టుకుంటాం కదండి, గుమ్మాలకు కూడా ఏంటంటే కనుక పసుపు రాస్తాము, గుమ్మాన్ని కూడా చక్కగా అలంకరించుకుంటాము. ఇంట్లో ఏంటంటే కనుక బీరువా పైన కూడా స్వస్తి గుర్తు వేసుకోవటం, మనం ఏంటంటే కనుక పసుపుని అంటే పూజ కోసం ఉపయోగించుకోవటం ఇలా చేస్తాం. కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పసుపు వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మీరు ఏంటంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపుని తెచ్చుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక రెండోదండి రాళ్ళ ఉప్పు అండి. నార్మల్గా ఏంటంటే కనుక ఇలా ఏకాదశి మంగళవారం రావటం మనకేంటంటే కొంచెం మంచిదే అని చెప్పొచ్చు. అంటే ఏకాదశి మంగళవారం రావటం చాలా విశేషం కదా. ఆ రోజున ఏంటంటే కనుక మనము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన జీవితం మారిపోతుంది. మనకు అదృష్టం ఏంటంటే కనుక మామూలుగా ఉండదండి. ఈ రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఉప్పుని ఏంటంటే కనుక ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకుని ఏంటంటే కనుక ఉప్పుని మీరు అంటే కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే కనుక ఉపయోగించుకోండి.
తెచ్చుకోవచ్చు. ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఉప్పుతో ఏంటంటే కనుక పరిహారాలు కూడా చేయొచ్చు. అంటే ఒక బౌల్లో పోసి బీరువా పైన పెట్టుకోవటం, అలానే కాకుండా ఉప్పుతో దిష్టి తీసుకోవటం సాయంత్రం మంగళవారం సంధ్యా సమయంలో ఇలా చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా తెచ్చుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు లక్ష్మీ కారకం అండి. చెప్పాలంటే కనుక యాలకులు అతీత శక్తివంతమైనవి. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి. యాలకులు ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలిగి ఉంటాయని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే చిన్న ప్యాకెట్ని యాలకులని ఇంటికి తెచ్చుకోండి. యాలకులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చండి. ఇవి ధనాన్ని ఆకర్షించడానికి మనకు పనిచేస్తాయి. కాబట్టి డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా, ధనం రాదు, ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు అనేది మిగలదు కదండి, మిగలక బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము దీపం పెడతాం కదా, పిండి దీపం పెట్టినా నార్మల్గా దీపం పెట్టినా మీరు ఎలా దీపం పెట్టుకున్నా పర్వాలేదు. ఒక్క యాలక్కాయని తీసుకుని ధన ద్వారాలు తెచ్చుకోవాలని ఏంటంటే కనుక చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని దీపంలో వేసి వెలిగించండి. దీపం కొండెక్కిన తర్వాత దీన్ని తీసేసి యాలక్కాయని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అలా కూడా మీకు ఫలితం అనేది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి. బెల్లం ఏంటంటే కనుక చెప్పాలంటే భగవంతుడికి చేరే పదార్థం అనమాట. పంచదార కూడా ఏంటంటే కనుక తీపి పదార్థం కదండి. పంచదార బెల్లం రెండు ఒకటే అండి చెప్పాలంటే కనుక. అంటే ఈ రెండిట్లలో ఒకటి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అది తెచ్చుకోండి. ఈ రోజున కనుక మీరు బెల్లం తెచ్చుకుంటే ఏంటంటే కనుక బెల్లంలో బియ్యపిండి కలిపి ఆవుకు తినిపించండి. పంచదార తెచ్చుకుంటే ఏంటంటే కనుక కొంచెం పంచదార చీమలకి ఏంటంటే కనుక ఆహారంగా పెట్టండి. అలా పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రెండిట్లలో నుంచి ఏదైనా ఒకటి తెచ్చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పేవి ఏంటంటే కనుక లక్ష్మీకారక వస్తువులు, పరమ పవిత్రమైన వస్తువులు, చాలా మంగళకరమైన వస్తువులు అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, గోమతి చక్రాలు కావచ్చు, గురువింద గింజలు కావచ్చు, తామర పుష్పాలు కావచ్చు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు. అంటే ఇందులో నుంచి ఏదైనా ఒకటి తెచ్చుకోవచ్చు. ఇందులో నుంచే మీరు రెండు కూడా తెచ్చుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం. కాబట్టి మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి. అంటే 5 గురువింద గింజలు కానీ లేదంటే కనుక 5 గోమతి చక్రాలు, ఏవి తెచ్చుకున్నా 5 తెచ్చుకోండి. ఇవి కూడా మనకి ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడతాయండి. అందుకే వీటిలో నుంచి మీరు ఏంటంటే కనుక ఒక 2 వస్తువులని అవే తెచ్చుకోండి. ఈ పంచదార ఇవన్నీ కూడా మేము తెచ్చుకోలేము, బెల్లం అనుకునేవారు, ఉప్పు తెచ్చుకోలేము అనుకునేవారు డైరెక్ట్గా ఏంటంటే కనుక లక్ష్మీకారకమైన వస్తువులు, అంటే ఆ వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఆ వస్తువులను కూడా మీరు మీ ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. ఏది తెచ్చినా కానీ పూజ గదిలో పెట్టుకోండి. డైరెక్ట్గా ఏంటంటే కనుక వాటిని ఉపయోగించుకోకండి. డైరెక్ట్గా ఉపయోగించుకోకుండా ఏంటంటే కనుక పూజ గదిలో కాసేపు పెట్టి ఆ తర్వాత వాటిని మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈరోజు పచ్చకర్పూరం కూడా తెచ్చుకోవచ్చు. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా, కాబట్టి ఏంటంటే కనుక పచ్చకర్పూరం తెచ్చుకుంటే మంచిదండి. పచ్చకర్పూరం తెచ్చుకోవటం వల్ల మనకు విపరీతమైన రాజయోగం పడుతుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి పచ్చకర్పూరం అనేది ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని ఈరోజు ఏంటంటే కనుక మీరండి గుర్తు పెట్టుకోండి, పచ్చకర్పూరంతోనే స్వామివారికి హారతి ఇవ్వండి. అలా ఇస్తే ఏంటంటే కనుక మీ పూజ సంపూర్ణంగా స్వామివారు తీసుకొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారనమాట. అందుకే పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. కాబట్టి పచ్చకర్పూరం ఒకవేళ తెచ్చుకునే అంటే ఉందండి, తెచ్చుకోగలుగుతామంటే తెచ్చుకోండి. ఒకవేళ మేము తెచ్చుకోలేమంటే కనుక పచ్చకర్పూరాన్ని స్కిప్ చేసేసి నార్మల్గా కర్పూరం బిళ్ళల ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా సరే తెచ్చుకోవచ్చు. కానీ పచ్చకర్పూరం తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చిటికడంతా తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకుని దాన్ని ఏంటంటే కనుక తీసి పర్సులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు సమస్య ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది. ధన సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్పూరంతో ఇలా చేయండి. ఇలా చేసేసి ఏంటంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణు యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చండి. ఈరోజు ఒక 10 రూపాయలు పెట్టి కర్పూర బిళ్ళల ప్యాకెట్ని కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. కర్పూరం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే కర్పూరం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కర్పూరం ఇంటికి తెచ్చుకుంటారు కదా, అలా తెచ్చుకున్న తర్వాత ఒక 2 బిళ్ళలు కర్పూర బిళ్ళలు తీసుకొని మనం ఏంటంటే హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అనంతరం ఏంటంటే 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపేసి మనము ఇంట్లో అండి ఇల్లు తుడుస్తాం కదా, ఆ నీళ్ళల్లో వేసుకొని ఇల్లు తుడుచుకోండి. అలా తుడిస్తే ఏంటంటే కనుక ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి అంటే వస్తాయన్నమాట. పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి పాజిటివ్ వైబ్స్ రావాలంటే కనుక ఖచ్చితంగా అండి ఇలా కర్పూర బిళ్ళలు చిటికెడంత పసుపుని వేసి ఇల్లు క్లీన్ చేసుకోండి, మంచి జరుగుతుంది. దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు, దైవానుగ్రహం మాత్రమే ఇంట్లోకి చేరుతుంది. అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణ
సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకా 2 కర్పూర బిళ్ళలు తీసుకొని మీ బీరువాలో డబ్బు దాస్తూ ఉంటారు కదండి. డబ్బు, బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు పెడుతూ ఉంటాం మనం బీరువాలో. అక్కడ ఏంటంటే కనుక ఈ యొక్క 2 కర్పూర బిళ్ళలతో చేతితో మెదిపిన పౌడర్ ఉంటుంది కదా, అదంతా కూడా బీరువాలో చల్లేయండి. అంటే ఇలా చెప్పాలంటే కనుక మనమండి ఇలా డబ్బు, బంగారం దాచే చోట ఇలా చల్లటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా బీరువాలో మొత్తం కూడా ఏంటంటే చల్లేయండి. అలా చల్లితే మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది కదా, ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బీరువా దగ్గర ఏంటంటే కనుక చల్లేయండి. ఎప్పుడు ఒక 2 కర్పూర బిళ్ళలు మన హాల్లో పెట్టి ఉంచాలండి. కర్పూరం ఏంటంటే కరిగిపోతూ ఉంటుంది చెప్పాలంటే కనుక. ఆ కర్పూరం ఏంటంటే కనుక మంచి వాసన కలుగుంటుంది కాబట్టి కర్పూరాన్ని హాల్లో పెడితే నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది. మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో మనం చెప్పలేం కదా. ఎవరి మనసులో ఏ స్వార్థం ఉంటుందో కూడా మనం కనుక్కోలేము. ఇప్పుడుండే సమాజ ప్రకారం మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకరు బాగుండకూడదు, ఒకరు బ్రతకూడదు, మనం మాత్రమే బాగుండాలి, మన కడుపు మాత్రమే నిండాలనుకునే సమాజం కదండి. అంటే లోకులు అలా అయిపోయారు. కాబట్టి ఇలా మీరేంటంటే కనుక మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది వల్ల మనకి ఇబ్బంది కూడా ఉంటుంది. కొంతమంది వల్ల చెడు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదండి. అలా ప్రవేశించకుండా ఉండాలంటే కనుక 2 కర్పూర బిళ్ళలు ఎప్పుడు కూడా అండి హాల్లో పెట్టి ఉంచండి. 2 ఎక్కువగా అవసరం లేదండి, 2 పెట్టి ఉంచితే చాలండి. అవేంటంటే కనుక నెగిటివ్ని తీసేసుకుంటూ ఉంటాయన్నమాట. అలానే కాకుండా పాజిటివ్ రిజల్ట్ని ఇస్తూ ఉంటాయండి. అలా మీరు హాల్లో ఏంటంటే కనుక ఒక సెల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి. 2 పెడితే మంచిదనమాట. అలానే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కూడా కర్పూరంతో చేయండి. స్నానం చేసేటప్పుడు కూడా విపరీతంగా శని బాధలు ఉంటే ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే కూడా మనకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. అలానే కాకుండా మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు చేయొచ్చు. ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత ఇలా కర్పూరంతో ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట. మనం ఏంటంటే కర్పూరమే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం. కానీ దానివల్ల మనకు చాలా ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. అనంతరం ఏంటంటే కనుక ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజు మంగళవారం వచ్చింది కాబట్టి బీరువాలో ఇది పెట్టండి. బీరువాలో ఇది పెడితే బీరువా డబ్బుతో నిండిపోతుందండి. బీరువాలో మనం ఎంత డబ్బు పెట్టినా కానీ వృధా ఖర్చులు అంటే అవుతూ ఉంటాయి. వృధా ఖర్చులతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే వృధా ఖర్చులను తగ్గించుకోవటానికి, ఖర్చులు ఏంటంటే కనుక ఒక మితిగా చేసుకోవటానికి, అలానే కాకుండా ఖర్చు అనేది లేకుండా చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా బీరువాలో ఇది ఒకటి పెట్టుకోండి. బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. బీరువాలో ఇది పెట్టడం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. అంటే ఇదే రోజు చేయాలండి అంటే కనుక సాయంత్రం కానీ ఉదయం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు అంటే వీలుంటే అప్పుడు చేసుకోండి. ఈ రోజు మనం నిష్ట నియమాలతో ఉంటాం. అలానే కాకుండా స్వామివారిని మనం పూజించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఈ విధంగా అండి బీరువాలో ఇది పెడితే మళ్ళీ సంవత్సరం వరకు అండి మీకు ఏంటంటే కనుక ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. కొంతమంది బీరువాలో ఇప్పుడు డబ్బు పెడితే ఒక గంట సేపటికి అంటే మనం డబ్బు పెట్టుకుని ఒక గంట అయినా సరే తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. 10-15 నిమిషాల్లో కూడా ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాం. తీసుకుంటూ ఉంటాం, డబ్బు ఇట్లా పెడతాం, ఇట్లా తీసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతుంది కదండి. అలా కాకుండా ఉండటానికి, తాకట్లోకి బంగారం వెళ్లకుండా ఉండటానికి, బీరువాలో పెట్టిన వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కూడా భద్రంగా ఉండటానికి, బీరువా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధనంతో నిండిపోయి ఉండటానికి ఇది ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి తిథి రోజున పెట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అలానే కాకుండా కొత్త సంవత్సరంలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇది చెయ్యండి. ఏమీ లేదండి, చాలా చిన్న పరిహారం, అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. దీనికోసం మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది సిద్ధం చేసుకోండి. ఖచ్చితంగా కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఎరుపు కూడా ఏంటంటే కనుక మనకు లక్కుని తెచ్చిపెడుతుంది, అంటే అదృష్టంగా భావిస్తారు ఎరుపు. కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకొని ఏంటంటే కనుక ముందుగా అందులో 2 గవ్వలు, 2 గోమతి చక్రాలు, 2 యాలకులు, కొంచెమంత పచ్చకర్పూరం, 2 తామర పూసలు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే 11 రూపాయలు, కొంచెం అత్తరు చల్లి ఒక మూట కట్టి దాన్ని ఏంటంటే కనుకనండి వెంకటేశ్వర స్వామి పటం ముందు కొంచెం సేపు పెట్టండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇందులో పెట్టిన వస్తువులు ఏవి కూడా పాడు కావు. సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే కనుక ఫ్యూచర్ ఇస్తాయి. సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తాయి. కాబట్టి సంవత్సరం పొడుగున కూడా ధనం రావాలి, ధనానికి లోటు ఉండకూడదు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవాలి. డబ్బు లేక మేము నరకం చూస్తూ ఉంటామండి, ధనం అనేది రాదండి. మేము ఎంత కష్టపడ్డా కానీ రూపాయి అనేది మిగలదండి. ఉన్న డబ్బంతా కూడా ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయిపోతూ ఉంటుందండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్లకు గుర్తుపెట్టుకోండి, మన
మన ఇంట్లో ఉండే వస్తువులు. ఒకవేళ మీ దగ్గర తామర పూసలు లేకపోయినా పర్వాలేదండి. మనం ఏంటంటే 2 గోమతి చక్రాలు, 2 లక్ష్మీ గవ్వలు, 2 యాలకులు, కొంచెమంత పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా 2 కర్పూర బిళ్ళలు కూడా పెట్టొచ్చు. 11 రూపాయలు పెట్టండి. చిటికెడు కుంకుమ పసుపు వేసేయండి. కొంచెం ఏంటంటే కనుక రోజ్ వాటర్ చల్లండి. 2 చుక్కలు ఇలా చల్లామా లేదా జస్ట్ అలా చల్లండి. అలా చల్లి మూట కట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మనం ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. స్వామి తండ్రి నువ్వే నా అంటే దైవానివి, నాకు ధనం వచ్చేలాగా చూడు, ధనాన్ని ప్రసాదించు, నా డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోకుండా చూడు, వృధా ఖర్చులు తగ్గించు స్వామి అని మనము మనసు విప్పి స్వామివారితో ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోవాలండి. అలా చెప్పేసుకున్న తర్వాత మనం వెలిగించిన అగరబత్తుల ధూపం చూయించి స్వామివారి పటాన్ని 2 సార్లు ఈ మూటను తాకించి ఆ తర్వాత ఆ మూటకు కుంకుమతో బొట్టు పెట్టి తీసుకెళ్లి భద్రంగా బీరువా లాకర్లో పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక నిరంతరం డబ్బు మన ఇంట్లో ఆడుతూ ఉంటుంది. ధనం అనేది ఎక్కడికి పోదండి. వృధా ఖర్చులు అనేవి చాలా తగ్గుతాయి అనమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఏకాదశి తిథి రోజున ఇది చేసుకోండి. అంటే సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సమయం సందర్భం అంటే అస్సలు ఏమీ లేదనమాట. ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం గమనించుకోగలుగుతామని చెప్పొచ్చు. మనకేంటంటే ఇది సంవత్సరం పొడుగున ఫ్యూచర్ ఇస్తుందండి. అంటే సంవత్సరం పొడుగున కూడా మనకేంటంటే కనుక ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మనకు బాగుండాలంటే మనం మధ్యలో అంటే నెలకు ఒకసారి కానీ కనీసం అంటే 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ తీస్తూ ఉండాలి. దానికి ధూపం చూయిస్తూ ఉండాలి. మళ్ళీ బీరువాలో భద్రపరచుకోవాలి. అలా కనుక చేసుకుంటే ఏంటంటే కనుక ఇంకా ఎక్కువ రోజులు ఆ మూట మనకు పనిచేస్తుంది. అంటే మనం కట్టి పెట్టిన మూట అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన మూట, చాలా అదృష్టంగా భావించుకునే మూట అని చెప్పొచ్చు. మనం ఏంటంటే ఇవన్నీ కూడా కట్టాలా అనుకుంటాం, కానీ వీటి వల్ల మనకు మంచి జరుగుతుందండి. మనం చేసుకుంటేనే కదా పరిహారం మనకు పనిచేస్తుందా లేదా, ఫలితం వస్తుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. మనం చెయ్యక ముందుకే ఏంటంటే కనుక ఫలితం రాదేమో, ఇది వేస్ట్ ఏమో అన్నట్టుగా కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు. అలా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోండి, ఇంకా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ ఇది వద్దనుకుంటే మాత్రం తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టేసి రావచ్చు అనమాట. అలా మనం ఏంటంటే కనుక చాలా రోజుల వరకు పనిచేస్తుందండి. పనిచేయదని లేనే లేదు. ఇది పెట్టినప్పటి నుంచి మీ బీరువాలో ఏదో ఒక రకంగా డబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా వృధా ఖర్చులు కూడా చక్కగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది.